ఇదేం పరవశమే పాదమే పరుగున చేరని చింతకే ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే చెలి నీ వలన ఈ మాయే అనవలెనా పరవశమే పెండ్లి కాగానే పేమెంట్ నా చేతిలో పడాలా. లక్షల బాకీ ఇంకా అట్నే ఉండది. 15,000 మీకే ఇచ్చేస్తే నాతో పాటు పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఎట్టా? నా వాటా 5,000 అది తీసుకోండి. కుదరదు. కావాలంటే అప్పిస్తా, వడ్డీకి తీసుకో. నా పేరు చెప్పు చెప్పు. పెంటమ్మ. ఏమే కండ్లు కనపడలా? చూసుకుని నడవలేవా? కండ్లు మీకు కూడా ఉన్నాయి, మీరు చూసుకొని రారా. రే ఎంతసేపు రా గేట్లు తెరవనీకి? యాదవ సచ్చినోళ్ళారా తెరవండి రా. భోజనాలు ఆడికి పోవు, మనం వెళ్ళి సీట్లు పట్టేస్తుండ్లా. ముందు నగలు భద్రం, రద్దీలో కొట్టేస్తారు. కనకరత్నం, ఈ మాట జనానికి కదా చెప్పాలా? ఈ పనికి మళ్ళీ మాటలు చెప్పేది కాదు. గేట్లు తెరవంగానే ముందు సీట్లు పట్టు. అట్నే కూసున్నాక కావలసినవన్నీ అడిగడిగి పెట్టించుకుని తినండి. సిగ్గు లేకుండానే తింటాంలే. మన ఇంట్లో ఏడ అన్ని రకాలున్నాయి. ఎప్పుడైనా ఇట్టో విందు భోజనానికి వచ్చినప్పుడే కదా. మనకేమన్నా ఊరికే పెడతారా భోజనం? రేపు 51 రూపాయలు చదివింపులు చదివిస్తుండ్లా. 51 మరి ఎక్కువ అనిపించటంలా? అందులో 50 చల్లన్నోటే. నువ్వేం కంగారు పడవాక, పెట్టేది రూపాయే. అమ్మా ఒరే నాయన్లారా, పెళ్లి కావాల్సిన పిల్లకాయలు మీరు బాగా పుష్టిగా తినండి. మేము వెయిట్ చేస్తాంలమ్మా. సాంబార్ వాసన రా రమ్మని పిలుస్తా ఉండదు. అవును రో, తమిళ సాంబారు, అందులోను పెళ్లిలో సాంబారు మామూలుగా ఉండదు. గేట్ తెరవండి రా సామె. దొయ్యబాకండమ్మా. తెరవండి. అమ్మో, నీళ్ళు తాగబాకా. నీళ్ళు తాగితే తినలేవు. అవును కదా, కడుపు ఖాళీగా పెట్టుకోవాల. కొంతసేపు ఉంటే అలుపు తీరిపోతాది. అబ్బా ఏదో సచ్చినోళ్ళు నెట్టేసినారు. అబ్బా బిర్రు నండి, ఆకులు కడ కూర్చున్నాక ఆకలిపోతా ఉండదు. ఏబో అట్ట గట్టిగా అరబాక, అందరూ మనల్ని చూస్తారు. చాలా సేపటి నుంచి అందరూ మనల్ని చూస్తా ఉండారులే. అట్నా మొదటి ముద్ద దిష్టి తీసుకుని నువ్వే మింగి. దిష్టి ముద్దు కూడా మింగేయాల. వాచి బాగుంది. బాగుంటది. దా పెట్టు. ఇవుడు మంచి ఆకలి మీద ఉంటే ఫోన్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ జాంగిరీ పెట్టలేదు. ఇక్కడ రా. ఇప్పుడే కదా పెట్టినా. రా పెట్టు. ఎవడు ఆత్మ మిశ్రకాలు ఎత్తా ఉంటావుడు. ఎవడు స్వామి, ఇక్కడ జాంగిరీ పెట్టకరా. మళ్ళీ పెడితేను కదా, ఏడనే ఉండాలి కదా. యాడుంది చూడు. తిన్నానా? దా పెట్టు.
యాప జాంగ్రే ఏందిది బాగా మాట పడతాండావు? ఒక్క జాంగ్రీ పెట్టినావేంది? పెట్టి ఇంక రెండో. నువ్వు కూడా అడిగి పెట్టించుకో. నాకు కూడా రెడీ పెట్టే. ముందే జాంగ్రీ తినేస్తే తర్వాత అన్నం తినలేవు. తీసి పొట్లం కట్టుకుని పక్కన పెట్టుకో, తర్వాత తిందు. జాంగ్రీలు ముందు పెట్టుకుని తినకపోతే దాని మీద ఉంటుంది దృష్టి. ఒకటి తింటాను. సరేలే. బాగుంది. అబ్బా ఈ జాంగ్రీ తిని ఎంతకాలం అయి ఉండదు. రే నడిపోడా, అమ్మాయి పేరు తెలుసుకున్నా? ఏం పేరంట? లేదులేరా, తర్వాత మాట్లాడుకుందాం. రేయ్ మా ఆవిడ పేరు తెల్లా, ఆ అమ్మాయి పేరు ఏం తెలుసుకుంటావుగా, చెప్పరా? ఒరే అది తినేటప్పుడు చెప్పే పేరు కాదురా, నువ్వు గమ్మున తిను. రే సామే, ఆ అమ్మాయి పేరుని బట్టే మా అమ్మాయి పేరు కూడా గెస్ట్ అయ్యొచ్చు. మామూలుగా అక్క చెల్లెలకి గంగమ్మంగ, సావిత్రి, గాయత్రి అని పెట్టుకుంటారు కదా, అట్నే ఆ అమ్మాయి పేరు తెలిస్తే ఈ అమ్మాయి పేరు కూడా తెలుస్తుందని నా బాధ. చెప్పరా ఏం పేరు? ఒరే నేను నీకు దండం పెడతాను రా, ఆ పేరు ఇప్పుడు చెప్పలేనురా, నాకు గుర్తు చెప్పాక నీకు పుణ్యం ఉంటుందిరా సామె. ఏమి ఇప్పుడు చెప్పేదానికి ఏమి? చెప్పాను కదరా సామె, తినేటప్పుడు చెప్పే పేరు కాదు అదే. తినేటప్పుడు చెప్పే పేరు కదా అదే. ఏం పేరు అబ్బా అదే? నేను జాంగ్రీ తిన్నా. సర్లే అది కూడా నేనే తింటానులే. బాగుండదా? అమ్మా అబ్బబ్బా ఎదుగడి కత్తిరే. ఏం లేదు మా, భోంచేద్దాం పదా. అవునుమా, నాకు కూడా లైట్ గా ఆకలేస్తా ఉంది. సాపుడుவோம் இப்பதானே సాపాడు మొదలైనది, మొదటే పోయి కూర్చుంటే ఎట్టా? ఈ లోపు మనం ఒక పని చేద్దామా? పెళ్లిలో వడ్డిస్తే మీ పెళ్లిళ్ళు కూడా శీఘ్రమా అవును. మీ పెళ్లిళ్ళకు వడ్డించే అవకాశం అదృష్టం వచ్చును. వా పోయి వడ్డిద్దాం. మా వడ్డిద్దాం అని చెప్పు, వడ్డిస్తా. పెళ్లిలో ఏ తంతు జరిగినా అన్నింటికి నా పెళ్లి గురించి ముడైబాక. నిన్నొక అయ్యి చేతిలో పెట్టి కొంగుముడి వేసేంత వరకు నాకు నీ పెళ్లి గురించి ఆలోచన ఉంటాది. నువ్వు తిట్టుకో, ఏమన్నా చేసుకో, నేనింతే. నువ్వు మారు మా. మారదని తెలుసును కదా, చెప్పిన పని చేద్దాం. పదండి వడ్డిద్దాం. అన్నం వడ్డించండప్పా. అన్నం నాకు కూడా. వరే వరే. పెట్టో. చాలు చాలు. అమ్మా నాకు కూడా కొంచెం అన్నం పెట్టమ్మా. ఇంకొంచెం. అమ్మోయ్ ఈడాకు ఖాళీగా ఉండదు కదా. చాలా బాగుంది. మన పండు పండినదిరా. బా అటు చూడే. ఏందదా? సాంబార్. నాకు రసం కావాలా. నాకు సాంబారే కావాలా. సాంబార్ పోయండి. ఏంది ఇది? పోయండి. సాంబార్. అయితే నాకు కూడా సాంబారే కావాలా, పోయిండా. కొంచెం పోయండా. ఏ ఇట్నే తీర్థం మాదిరి తాగుతా ఉంటారా సాంబారు? తమిళ సాంబారు అద్భుతం కదా, తీర్థం కంటే బాగుంటది. ఇంకొంచెం పోయండా. బకెట్ ఈయనే పెట్టేసిపోదునా? వద్దొద్దు,
ఇస్తారు అక్కడ పోయండి. ఉర్రి పోతాండ రావులా తిని తొందరగా తిను. సాంబార్. రే సాంబార్ అంటే ఏంటి రాడా? లేదు లేదు నాకు రసమే. బాబు రసం అంట. మీ దగ్గర ఏముండదండి? ఇది పెరుగు. అయితే పెరిగేసేయండి. నాకు కూడా పెరిగేసేయండి. దయచేసి పెరుగు. ఇట్ట మార్చి మార్చి తింటే చాలా కష్టం. కష్టమైన నాకెంతో ఇష్టం. నాకు కూడా. పెంటమ్మ. 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 అంత అందమైన ముఖం ఏంది, అంత చండాలమైన పేరేందా? అంత అందమైన ముఖానికే అంత చండాలమైన పేరు ఎట్ట పెట్టినారు వాళ్ళ ఇంట్లో. ఆ పేరు పెట్టినోడు గనక నాకు కనబడితే కొల్ల పొడి చేస్తాను. రేపు పెళ్ళైనాక ఎట్టా పేరు పెట్టి పిలిచేదే? పెంటి పెంట. అసలు రేపు పెళ్లి పత్రికలు వచ్చేసేటప్పుడు, ఫ్లెక్సీలు వేసేటప్పుడు గోవిందం వెట్స్ పెంటమ్మా. అయ్యో చచ్చే ఎంత గబ్బుగా ఉంది అది. ఏం చేయాలరా స్వామి ఇప్పుడు? అసలు తట్టుకోలేకపోతున్నాను. జీవితంలో ఎంత పెద్ద షాక్ వస్తుందనా నేను ఎప్పుడు ఊహించలా. ఎట్టయినా సరే ఈ పేరు మార్చేయాలి. ఎంత ఖర్చైనా పర్లేదు. రే నడిపడా, ఏందిరా ఏడుకొచ్చి కూర్చున్నావు? ఏం లేదు, నువ్వు గమనరా. రే నీకోసం మొత్తం అంతా ఎత్తుకొస్తా ఉండా, నువ్వేమో మండపానికి వెనక్కి కూర్చుంటివే. చెప్పేంది? ఏయ్ ఏం లేదని చెప్తున్నాను కదా, నన్ను వదిలేసి పోరా. రే నాతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావురా సామి? ఏం లేదురా, ఆ ఏమి పేరు తలుచుకుంటా ఉంటా నా మనశ్శాంతి అంతా దొబ్బిందిరా స్వామి. నవ్వుబాక చెప్తుండా. ఏం చేసేదిరా, నువ్వు పేరు చెప్తే చాలు నాకు నవ్వు ఆగట్లా. ఎప్పుడు నేను దిగులు ఉన్నా సరే ఈ పేరు తలుచుకుంటే చాలు నాకు ఒకటే నవ్వు వస్తా ఉంటది. చంపేస్తానరా నిన్ను. అసలు నేను అక్కడ కుమిలిపోతున్నాను రా, నువ్వు ఇంకా నన్ను కులబడబాక. అయినా ఆ పేరు ఎట్టు పెట్టినారా వాళ్ళ? ఏదో మొక్కుకుని పెట్టేసి ఉంటారు. అంత అందమైన ముఖానికి అంత చండాలమైన పేరుని నేను జీర్ణించుకోలేకపోతున్నారా సిన్నోడా. సరేలే పోనీ, పేరుదే ఉండదు, అలవాటు అయిపోతుంది మెల్లగా. నీకు నీ పేరు గోవింద నచ్చలా, ఏం చేసేది? ఆ ఎమ్మి పేరు కూడా అట్లా అనుకో. బంధుమిత్రులకు విజ్ఞప్తి, మెహందీ కార్యక్రమం మొదలవ్వబోతుంది. ఆటలు పాటలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ వచ్చి కార్యక్రమాన్ని వీక్షించి సంతోషించగలరని ప్రార్థిస్తున్నాం. రే మెహందీ స్టార్ట్ అవుతుందంట్రా, మైక్ లో అరుస్తా ఉండారు. పా మనం కూడా డీజే కొట్టే ఈ రోజు తద్దరిల్లు ఎలా చెయ్యాలా? పోరా, నాకు అయ్యేం వద్దు, నా మూడు మొత్తం పాడైపోయింది. రే ఇప్పుడు మనం హుషారుగా పోయి వాళ్ళ ముందు ఆడి పాడితే చూసి ఇంప్రెస్ అవుతారా?
అంతేనంటవా? మరి అంతే కదా. దా, పోయి పాటలు పాడి వాళ్ళు బొట్లో పడేద్దాం దా. సరే పా, ఎరగదీశాను. రేయ్, ముందు డ్రెస్ మార్చుకరా సామి, మెహందీకి డ్రెస్ పనికిరాదు. సర్లే అట్నే మార్చేద్దాం పద. వెళ్ళింది ఇక్కడ. ఇప్పుడు అమ్మకి ఏం సమాధానం చెప్పాలా? సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక మీ ఇంటికి వచ్చేసాము. అదేదో జరిగిపోయినదిలే బాబు, దాందే ఉందిలే, పర్వాయిల్లా. సారీ, మనసులో ఏం పెట్టుకోబాకండి. పర్లేదు, విడిచిపెట్టండా. మీకేం ఇబ్బంది లేదు కదండి? మాకు మీ వల్ల ఇబ్బంది రానంత వరకు మాకు ఏ ఇబ్బంది ఇల్లే. అదేదో అయిపోయినాది, విడిచిపెట్టండా. కళ్యాణానికి వచ్చిండారు కదా, కళ్యాణం చూసి సంతోషంగా ఉండండా. థ్యాంక్స్ అండి. ఏమండి, మేమేదో పెళ్లి బాగా సందడిగా జరుగుతుందని వచ్చాము. పెళ్ళంతా సందడిగానే ఉండదు, కానీ ఎంత తమిళ పెళ్ళి అయితే మాత్రం మొత్తం తమిళ పాటలు పాడేస్తే ఎలాగండి? తెలుగులో మేము కూడా ఉన్నాం కదా, తెలుగు పాటలు కూడా పాడద్దా? అయ్యయ్యో, నేను పాట నా వల్ల అయ్యట్లా. రామ్మా.
ఇప్పుడు మీరు పాడండా చూస్తాం. రే నడుపుడా ఎరగది కుమ్ము. ఆ, మ్. ఆ.